తైలము. ఏ తైలం అది? ఒలీవ నూనె వాడాలి. దేని గుర్తు? దేని గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మకు గుర్తు. ప్రతిరోజు కూడా యాజకులు వెళ్ళి ఆ యొక్క దీపవృక్షమును వెలిగించవలసిన వారై ఉన్నారు. ఇది ప్రతిరోజు కూడా మనం పొందవలసిన పరిశుద్ధాత్మ అభిషేకమునకు గుర్తు. పేతురంటారు ప్రభు గురించి, దేవుడు ఆయన్ను, యేసుక్రీస్తు ప్రభువును ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన సంగతి అందరికీ కూడా తెలిసిందే అంటూ ఉంటారు. అలాగే మనమును కూడా ఏం చేయబడాలి? దినదినము కూడా దేని యొక్క పరిశుద్ధాత్మతో శక్తితో మనము నింపబడాలి, అభిషేకించబడాలి. మనము దినదినము కూడా వెలిగించబడాలి. మూడవ వస్తువు, మూడోదండి ఇంకేముంది? సన్నిధిరొట్టెల బల్ల అయిపోయింది, దీపవృక్షం అయిపోయింది. మూడోది ఏమిటి? ధూప వేదిక. నిర్గమకాండం 30వ అధ్యాయము మొదటి వచనం చూడండి. చూడండి, ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. ఇక్కడ చూస్తున్నాము. ఈ ధూపము దేనితో వేయాలి? 7వ వచనం చూడండి. సాంబ్రాణి కాదు, 7వ వచనం చూడండి. ప్రతిదినము ప్రొద్దున పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలం అందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. చాలండి. మరి ఇక్కడ ఈ 2 వచనాల్లో రెండిటి గురించి వ్రాయబడింది. ఒకటి దీపవృక్షం గురించి, మరొకటి ధూపవేదిక గురించి. ప్రదీపములు చక్కపరిచినప్పుడు అనగా దీపవృక్షం మీద ఆ యొక్క దీపాలు, ఆ ఒత్తులు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి, నూనెందో లేదో చూసుకోవాలి, ఏమన్నా మసిపెట్టిందో లేదో చూసుకోవాలి. అలాగే మనకు కూడా ఏం చేయాలి? మనం కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. మసిపట్టిందా లేదా, జాగ్రత్తగా ఉందా లేదా, మనము సరి చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క ధూపవేదిక మీద పని, అలాగే దీపవృక్షం మీద పని, ఇది 2 పూటలు కూడా చేయవలసిందే. ప్రతిరోజు ఉదయకాలమున అలాగే సాయంకాలమున చేయవలసిందే. ఈ ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యములు తోటి ధూపము వేయవలసిందై ఉన్నది. ఈ ధూపవేదిక దేని గుర్తు? ధూపం అర్పించడం దేని గుర్తు? ఎవరి పని? యాజకుల పని. దేనికి వేయాలి? దేనికి వేయాలి? పరిమళ ద్రవ్యములతో దేవునికి ధూపం వేయాలంట. అనగా ఆ ధూపం వేసినప్పుడు ఏం చేయాలి? ఏమవ్వాలి? పరిమళం రావాలి, సువాసన రావాలి, సువాసన రావాలి. మరి మనము కూడా దేవునికి చేసే యాగము ఎలా ఉండాలి? సువాసననిచ్చేదిగా ఉండాలి. దేవుడు నోవహు బలి ఇచ్చినప్పుడు, ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బలి ఇచ్చినప్పుడు ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఆయన నిబంధన చేశారు. మనమిచ్చే బలి ఎలా ఉండాలి అనగా సువాసనిచ్చేదిగా ఉండాలి. మన బలికి, మన యాగానికి సువాసన ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? మరి హేబెలు బలికేమో సువాసన వెళ్ళింది, కయ్యని బలికేమో సువాసన వెళ్ళలేదు. ఎందువల్ల? వస్తువుని బట్టి కాదు. మరి దేని బట్టి? మనస్సును బట్టి, హృదయమును బట్టి, సంతోషమును బట్టి, కృతజ్ఞతను బట్టి, దేవుణ్ణి ఘనపరచుటను బట్టి, విశ్వాసుల యొక్క ప్రార్థన, విశ్వాసుల యొక్క స్తుతులు, విశ్వాసుల యొక్క ఆరాధన నిత్యమును కూడా ఉదయ సాయంకాలంలో దేవుని దగ్గరకు సువాసన వలె వెళ్ళాలి అని ఇక్కడ మనము చూస్తున్నాం. ఒక ప్రశ్న, ఎక్కడో పాత బంధంలో ఉన్న ఈ యొక్క కాండాల్లో ఉన్న ధూపవేదిక, దీపవృక్షము, మరి మందసము, ఇవన్నీ బలిపీఠము, ఇవన్నిటి గురించి పౌలు గారు ఎందుకు హెబ్రీ పత్రికలో రాశారు?
అని చూస్తే అప్పటికే చాలామంది, కొన్ని వేల మంది యూదులు క్రైస్తవ మతములోనికి వచ్చారు, అనగా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. మరి ఇప్పుడు వారి యొక్క పాత పద్ధతులన్నీ కూడా మానేవేసి కొత్త పద్ధతులు ప్రారంభించాలి. అక్కడితే బలులు ఉన్నాయి, మరి ఇక్కడేమో బలి లేవు, బలులు ఆగిపోయినాయి. మరి ఇక్కడ సహవాసం ఉంది, రొట్టె విరుచుట ఉంది, రోజు కూడా కూడుకున్నట ఉంది, ఎంతో చక్కగా ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటికి తోడు ఏమున్నాయి? ఇంకా శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ యూదులైన వారు ఈ కష్టాలను చూసి, శ్రమలను చూసి, అయ్యే మాకు మా పాత యూద మతంలోనే బాగుంది, అక్కడ కష్టాలు లేవు, ఇబ్బందులు ఏమీ లేవు, ఒకరితో మాట్లాడడం లేదు అని మరల అందరం కూడా యూద మతంలోనికి వెళ్ళిపోదాం అని వారందరూ కూడా పరిసిద్ధమయ్యారు. ఆ సమయంలో పౌలు గారి చేత దేవుడు ఈ యొక్క పత్రికను రాయించిన వారు ఉన్నారు. ఏమని? అది మీకు అక్కడ మోషే ఉన్నాడు, విమోచకుడు, కానీ ఇక్కడ మరి శ్రేష్టమైన విమోచకుడు యేసయ్య ఉన్నారు, రక్షకుడు. మరి అక్కడ మీకు ప్రధానాజకుడిగా మరి అహరోను ఉన్నాడు, ఆయనైతే బలహీనత కలిగిన వాడు. మరి ఇక్కడ మీకైతే మరి శ్రేష్టమైన ప్రధాన యాజకుడు, ఈయన మరి భూలోక సంబంధమైన కాదు, పరలోక సంబంధమైన మరి ప్రధాన యాజకుడిగా అయినా పిలువబడినవాడు, మెల్కీసెదెకుగా ఏర్పరచబడినవాడు. మరి ఇక్కడైతే మీకు అశాశ్వతమైన నశించిపోయే ఈ వస్తువులు ఉన్నాయి. మరి ఇక్కడైతే నీతి సంబంధమైన మరి పరలోక సంబంధమైన గుడారము ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనేదే కాదు, మరి శ్రేష్టమైన పరలోకంలోనికి ఆయన తన రక్తమును చేత పట్టుకుని వెళ్ళాడు. మరి ఇక్కడైతే మీకు మాటికి బలు అర్పించాలి. మరి ఇక్కడైతే ఈయన ఒకే ఒకసారి ఒక్క బలిని అర్పించడం ద్వారా అంత పని కూడా ఆయన సమాప్తము చేసిన వారు ఉన్నారు. ఈ రీతిగా ప్రతిదీ కూడా పాత నిబంధనలో ఉన్న ఈ ప్రతి వస్తువుకు, అలాగే కొత్త నిబంధనలు ప్రభువు ఎలాగైతే వాటన్నిటిని కూడా పరిపూర్ణము చేశారో, సంపూర్తి చేశారో, నెరవేర్చారో, అవన్నీ కూడా పౌలు గారు చెప్పి, ఇదిగో అన్నిటికన్నా, మోషే కన్నా, అహరోను కన్నా, వారి యాజకత్వము కన్నా, వారి క్రియల కన్నా, అక్కడున్న వస్తువుల కన్నా మరి శ్రేష్టమైన వాడు ఈయనే యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ బలిపీఠం నిజమే, కానీ ఈయనే బలిపీఠం. అక్కడ దీపవృక్షం నిజమే, కానీ ఈయన మరి శ్రేష్టమైన దీపవృక్షము అని ప్రతిదీ కూడా ఆయన మరి ప్రభువు గురించి పోల్చి చెబుతూ ఈయనే గొప్పవాడు, ఈయనే శ్రేష్టమైన వాడు అని మోషే ఇక పౌలు గారు ప్రభువును చూపించిన వారు ఉన్నారు. ఈదిగా అందుకొరకు మన ఇక్కడ అన్ని వస్తువులు కూడా అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఇక ధూప వేదిక గురించి చూసినప్పుడు ఇది దేని సూచిస్తోంది అనగా, ఇది మరి యాగమును సూచిస్తూ ఉంది. యాగము, యజ్ఞము ఏం చేస్తుంటారు? అందులో ధూపాలు వేస్తూ ఉంటారు కదా. మరి ఎందుకు ఇది అనగా విశ్వాసుల యొక్క స్తుతి, విశ్వాసుల యొక్క ఆరాధన, ప్రార్థన అది ఎలా ఉండాలి? యాగముగా ఉండాలి. మరి రోమపత్రిక చూడండి, 2వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవరైనను సరే కాదండి, 12:1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. చూడండి, మనము ఎందుకు యాగము చేయాలి? యాగం అంటే బలి. యాగం అంటే బలి. మనం ఎందుకు బలులు అర్పించాలి? బలులు ఇప్పుడు ఆగిపోయినాయి కదా, మరలా ఇప్పుడు మనం మళ్ళీ బలు అర్పించాలా? అర్పించాలి. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. 5వ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు
అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు చెప్పండి, మనం బలులు అర్పించాలా వద్దా? అర్పించాలి. ఏ బలులవి? ఏ పావురమునో ఏ మేకనో గొర్రెను మనము వధించినకల్లా మరి ఏం వధించాలి? ఏం చేయాలి? మన బలులు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఇంకా చూసిన రోమపత్రికలో 2వ అధ్యాయం 1వ వచనములో సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకునండి. ఇస్సాకు అబ్రహాం యొక్క కుమారుడు ఏం చేశాడు? తనను తాను సజీవ యాగముగా దేవునికి అర్పించుకున్నాడు. బలిస్తాను అని బంధించినప్పుడు ఇస్సా ఒక మాట అయినా చెప్పాడా? కాదన్నాడా? వద్దన్నాడా? పారిపోయాడా? ఏమీ చేయలా. కేవలం దేవునికి సమర్పించుకున్నాడు. అనగా దేవుని కొరకు చనిపోవడం కొరకైనా సిద్ధపడ్డాడు. దేవుని కొరకు తన ప్రాణమును పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు. మరి మనం ఏం చేయాలి? మన శరీరాలతో మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనము జీవము గల దేవుని ఆలయం విన్నాము కాబట్టి మన శరీరంలో ఏ క్రియలు ఉండాలి? దేవుని క్రియలు ఉండాలి, కానీ లోక సంబంధమైన క్రియ ఎంత మాత్రమో కూడా ఉండకూడదు. లోక సంబంధమైనవనగా సాతానుకు సంబంధమైనవి. ఈ కంటితో దేవుణ్ణి మహింపరచాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మంచివే మనము చూడాలి. ఈ చేతులతో దేవుని మహింపరచాలని ఏం చేయాలి? మంచి పనులు మనము చేయాలి. ఈ చెవులతో దేవుని మహింపరచాలి. ఏం చేయాలి? మంచి మాటలే వినాలి. చెడుకు మనము స్థానము ఇవ్వకూడదు. ప్రతిదీ కూడా మనము మన శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి అన్నప్పుడు మిగిలినవి మన శరీరాన్ని అపవిత్రము చేసేదిగా ఉండకూడదు. మరి హృదయము అన్నిటికన్నా భయంకరమైంది, ఘోరమైందైనా ఈ హృదయాన్ని మరి నిశ్చయముగా మనం దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మనము అర్పించుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. మరొక యాగము చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయవచ్చు. చాలండి. ఏం చేయాలంటే ఇక్కడ స్తుతి యాగము చేయాలి. అంటే ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెప్పాలి. ఏమి చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఏదైనా మేలు చేసినప్పుడు చెప్పాలి, అంతేనా? ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేయడము. ఎల్లప్పుడూ అంటే కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, ప్రయాణం ఉన్నప్పుడు, నిత్యములు కూడా మన దేవునికి స్తుతులు చెల్లించే వరకు ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే నిమిషానికి మనం ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లిస్తుండాలి. ఇలా ఒక కన్ను మూసి తెరుస్తున్నామంటే ఏంటర్థము? దేవుడు మనకు మరో సెకను ఆయుష్ ఇచ్చారు. ఊపిరి మనము మరి లోపలికి పీల్చి విడుస్తున్న అర్థం ఏంటి? దేవుడు మనకు మరలా తన జీవవాయువును మనలోనికి ఇంకా ఉంచుతున్నారు. మనము ఇలా ఎత్తగలుగుతున్నాము, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఏమైనా చేయగలుగుతున్నాం, తినగలుగుతున్నాం అంటే ఏంటి అర్థము? కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన లేకుండా మనము లేనేలేము. మన దేవుని నిత్యము కూడా మనము స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఇంకా 16వ వచనం చూడండి. దాని ముందు 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు
దేవునికి ఇష్టమైనవి. మనము సజీవయాగముగా సమర్పించుకోవాలి. ఇంకా స్తుతులు మనము చేయాలి. ఇంకేం చేయాలి? నేను స్తుతి చేస్తాను, రోజంతా కూర్చుంటా స్తుతి చేస్తాను అంటాం, కానీ ఉపకారం మాత్రం వచ్చేటప్పటికి చేయగలమా? ధర్మము చేయాలి. ఉపకారం అయితే చేయించాము, కొన్ని ధర్మం చేయమంటే చేయగలమా? చేసేవాళ్ళముగా ఉండాలి. ధర్మము చేయటంలో అనగా ఇతరులకు సహాయము చేయటంలో, ఇతరులకు కావలసినవి మనము అందించటంలో, మనము ఉపకారము చేయటంలో అది దేవుడు ఏమి ఎంచుతున్నారు? అవి కూడా యాగముగా, ఇష్టమైన బలులుగా ఆయన ఎంచుతున్నారు. ఇట్టివి దేవునికి ఇష్టమైనవి. ఈ రీతిగా మరి ధూప వేదిక దేని సూచిస్తుంది? మనము చేయవలసిన బలులు, చేయవలసిన యాగములను సూచిస్తూ ఉంది. మనం కలిగి ఉండవలసిన మరి ప్రార్థన, మరి స్తుతి, ఆరాధన జీవితాలను సూచిస్తోంది. ఎప్పుడెప్పుడు చేయాలి? ఉదయము సాయంకాలము కూడా ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యములు వేస్తూ ఉండాలి. అలాగే మనము కూడా ఉదయ సాయంకాలములో నిత్యమును కూడా మనము చేయవలసిన ప్రార్థనలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను యొక్క హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక రక్షించుటకు. చూడండి, ఇక్కడ విజ్ఞాపనకర్త ఎవరు? అనేక యేసుక్రీస్తు ప్రభువు. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. మృతుల నుండి లేచిన వాడును, దేవుని కృపాశ్రమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఎందుకంటే ఇంత బలి అవసరం అనుకుంటారేమో. మనకన్నా ముందుగా సజీవ యాగముగా తనను తాను అర్పించుకున్నదెవరు? యేసుక్రీస్తు ప్రభువే. మనం ఇప్పుడు చేయాలని చెప్పుకుంటున్న ప్రతి పని కూడా చేసిందెవరు? ముందుగా యేసుక్రీస్తు ప్రభువారే. మనం చేయవలసిన ప్రార్థనలు చేసేవారు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారే. మన పక్షముగా మరి ఈనాటికి కూడా విజ్ఞాపన చేసినదెవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఈ రీతిగా మరి ధూప వేదిక మనం కలిగి ఉండాల్సిన మరి క్రమశిక్షణతో కూడిన ప్రార్థనా జీవితము, క్రమశిక్షణతో కూడిన మరి స్తుతి జీవితము, యాగములు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నది. మరి ఈరోజు 3 చూసాం. ఒకటి సన్నిధి రొట్టెల బల్ల, రెండవది దీప వృక్షము, మూడవది ధూప వేదిక. ఈ 3 కూడా మరి మనకు ఎన్నో గొప్ప ఆత్మీయ సత్యములను తెలియపరుస్తూ ఉన్నది. మనం చేయవలసిన పని మనం ఇక్కడ చూస్తున్నాం. వచ్చే వారము మరికొన్ని మరి సంగతులు నేర్చుకొని ఇంకా ముందుకెళ్దాం. అనగా అతి పరిశుద్ధమైన స్థలంలోకి మనము వెళదాం. కొద్దిపాటు దేవుడు మన హృదయములు భద్రపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియ పరలోక